1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జనరల్గా ఒక విషయం అండి, ఏంటంటే పెళ్ళిలో ఉన్నటువంటి ఆ నాజుకుతనం పెళ్ళైనాక కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించదు. ఆడవాళ్ళలో అయితే అసలు చాలా తక్కువగా ఉంటుంది. మగవారు కొంత మెయింటైన్ చేస్తే ఓకే. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక పెళ్ళిలో ఉన్నంత సౌందర్యం కనిపించకపోతుంది. దాన్ని ఎలా అంటే ఒకరినొకరు దెప్పిపొడుచుకోవటం, పెద్ద పెద్ద ఇష్యూలు చేసుకోవటం, సూటిపోటి మాటలు అనటం, కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఇవి ఇష్యూలకి దారితీసి ఒకరినొకరు వదిలేసే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. కానీ అది ఎలా కంటిన్యూ చేయలేకపోతాం కదా రమ్మగారు, ముఖ్యంగా ఆడవాళ్ళమైతే. అంటే పెళ్లిలో ఉన్నట్టుగానే సన్నగా నాజుగ్గా గట్టిగా ఏదైనా పలచగా అలాగా డెలివరీలు అయ్యాక కొంతకాలం గడిచాక ఓ 10 ఏళ్ళు పోయాక కొంచెం తక్కువ ఉంటుంది. కొద్దిమంది మెయింటైన్ చేయగలుగుతారు, కొంతమంది వాళ్ళ శరీర ధర్మం ప్రకారం అలాగే ఉంటారు. అవును. ఎక్కువ భాగం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలు, లేట్ ఇష్యూస్ లేదా ఎర్లీ ఇష్యూస్, కొంచెం రెస్ట్ తీసుకోవటాలు, సిజేరియన్ తర్వాత రెస్ట్, తర్వాత పిల్లలు పుట్టాక కొంచెం శ్రద్ధ తగ్గిపోయి ఈ పిల్లల గోల్లో పడి వీళ్ళు మెయింటెనెన్స్ అది సరిగ్గా చేసుకోలేకపోవటాలు, దాంతో బాడీ షేమింగ్కి పాల్పడుతూ ఉంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా పాల్పడతారు చేయ. ఆడవాళ్ళు చేసేది ఏంటి, ఇప్పుడు ఆడవాళ్ళకి పొద్దొచ్చింది, ఒళ్ళొచ్చి ఏదో వస్తుంది, మగవాళ్ళకి మాత్రం పొట్ట రావా వస్తుంది కదా, బట్టతల తప్పదు, జుట్టు ఊడిపోతుంది కదా, మరి పొద్దొస్తుంది ఎంతో కొంత. 30 దాటేసరికల్లా కొంచెం సుఖంగా హాయిగా సంతోషంగా ఉంటే మెల్లిగా పొద్దొస్తుంది. పెద్దగా మెయింటెనెన్స్ ఫ్రీక్స్ కాదనుకో, ఏదో రకంగా ఉంటారు, క్రమంగా వీళ్ళకి పొద్దొస్తుంది. వీళ్ళకి వస్తాయి. ఏజ్ని అనుసరించి ఆడకైనా మొగకైనా కొంత శరీర ధర్మాలు మారుతాయి, తత్వాలు మార్పు వస్తాయి, వాళ్ళు పాడవుతారు, వీళ్ళు పాడవుతారు. ఇప్పుడు ఈ సౌందర్యాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళ వ్యవహారాలు ఏమో మనం చెప్పలేకపోతాం. మామూలుగా ఏదో కంపానియన్షిప్ ఎట్లా కొట్లా చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాం. కాలక్రమాన్ని ఇలాగే అవుతుంది. ఈ కలిసి ఉండటం అనేది అలవాటు అయిపోతుంది కాబట్టి ఆ అలవాటు ప్రకారం కలిసి కాపురాలు చేసేసుకుంటాం, పిల్లల్ని బెక్కనేస్తారు, పెంచేసుకుంటాం, ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఉండుండి బాడీ షేమింగ్కి పాల్పడతారు. అది ఎప్పుడవుతుంది, ఆ భార్యకి ఫ్రెండో వాళ్ళ కజినో వీళ్ళ ఏజ్ వాళ్ళు ఎవరో నాజుగ్గా మహాసౌందర్యవతి ఒక ఆవిడ కనపడంగానే ఆవిడ బాగుంది ఈవిడ బాగులేదు లాంటివి వస్తాయి. ఆ పిల్లలు పుట్టాక ఏం మెయింటైన్ చేస్తావు నీవిడంటే ఆవిడకి మాత్రం పుట్టలేదు, ఆ పిల్లలు ఆవిడ బాగుందిగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఈవిడ కూడా ఇతని ఫ్రెండ్నో క్లాస్మేట్నో వాళ్ళ బావనో ఎవరినో చూపించి వాళ్ళు భలే సన్నగా ఉన్నారు, వాళ్ళకి జుట్టు ఉంది నీకు లేదు అంటే ఎంత హర్ట్ అయిపోతారు. అదంతా హర్టింగ్గానే ఉంటుంది కదా. ఇలా ఉంటాయి మనుషుల తత్వాలు. ఏంటంటే ఏదైనా చూసినప్పుడు వాళ్ళు బాగున్నారనుకోవాలి కానీ నువ్వు అలా ఎందుకు లేవు లాంటి ప్రశ్నలు వేయకూడదు. చాలా ఈగో హర్ట్ అయిపోతుంది చేయాలి. అసలు ఎంత ముళ్ళులాగా లోపల ఉంటుందంటే అది పోనే పోదు, మనశ్శల్యం పోదు, కష్టంగా ఉంటుంది. కాదు పొట్టి లావు అట్లానే పిలిచేస్తూ ఉంటారు, లడ్డు 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 గుండూసు బోండూసు అలాంటివే పిలుపులు కనిపిస్తుంటాయి. లడ్డు బడ్డు ఇవే పిలుపులు. వాళ్ళు హట్ అవుతారు అని ఆలోచించలేకపోతారు. నలుగురిలో కూడా అలాగే గుండూసు బోండూసు అంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా, మరి ఏం చేస్తారు, భలే బాధగా ఉంటుంది. దానికి ఏం చేయలేదు. కాదు రమ్మగారు, ప్రతి సంవత్సరం పెరిగే వయసు కదా, ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ వెనక్కి వెళ్ళం కదా, ముందుకే కదా పోతూ ఉంటాము. అలానే ఉండటానికి మనం ఏమన్నా అమృతం తాగామా? సేమ్ ఒకేలాగా అదే ఫిగర్ మెయింటైన్ చేయటం అంటే ఎవరికైనా తప్పదు కదా. మనం కూడా ఇలాగే మార్పు వస్తుంది, మనం కూడా ఇవాళ మారకపోతే రేపొద్దున మారతాము. ఒకళ్ళ మనసు ఒకళ్ళు మనసు ఎరిగి ఉండాలి కానీ శరీరం ఏముంది, మార్పు చెందే వ్యవహారం. అది మారందేమిటి, ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండేటువంటి ఆపేక్ష, ఫ్రెండ్షిప్, మనసులు మారవు పెద్దగా, మిగిలిన మారుతూ ఉంటాయి. కాలక్రమంలో శరీర ధర్మాలు మారిపోతాయి కదా. ఈ ఆలోచనతోటి పనిచేయాలి జయ. నువ్వు ఇలా మంచి టాపిక్ తీసావు, దీని మీద నాకు ఒక భలే సరదా కథ గుర్తొస్తుంది, బాగుంటుంది కథ. ఆడే దెయ్యం పాడే దెయ్యం. బాగుందండి, బాగుంది కదా. ఒక ఊళ్ళోనట ఒక నిత్యానందం, ఓ చిదంబరం అని ఇద్దరు ఉన్నారు. నిత్యానందానికి కళ్ళు లేవు, చిదంబరానికి చెవులు లేవు, అతను చెమిటివాడు. వీళ్ళిద్దరూ ఏదో భిక్షాటం చేసి సంసారాలు పోషించుకునేవాళ్ళు. వీడికి పుట్టు చెముడు ఏం వినపడదు, అతను గుడ్డి. పెళ్ళిళ్ళు అయినా భార్యలు ఉన్నారు, ఇళ్ళే విధంగా భిక్షాటం చేసే వాళ్ళ ఇల్లు ఎలా నడుస్తాయో అలాగే వాళ్ళ ఇళ్ళు నడిచిపోతున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు. కలిసి దేవాలయాల దగ్గర అక్కడ ఇక్కడ చోట ఒక దుప్పటి పరుచుకొని కూర్చొని ఒక 10 రూపాయలు వస్తే కొబ్బరి చిప్పలు అరటిపళ్ళు దొరికితే వాటితోటి జీవితం ముందుకు తీసుకుపోయేవాళ్ళు.
అయితే ఒకనాడు ఏమైంది, వీళ్ళు ఏమనుకున్నారు, మన ఊళ్ళో దేవాలయం దగ్గర డబ్బులు పడట్లేదు, పక్క ఊళ్ళో దేవాలయానికి వెళ్దాం అనుకున్నారు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. ఈ గుడ్డెతను ఇతనికి సాయం కావాలి. ఈ చెవిటి పాడైనా అప్పుడు ఈ వెహికల్స్ పాడు ఏమున్నాయి, ఏవో ఎడ్ల పళ్ళు అవి కంటికి కనపడతాయి కదా, పిలిచినా పిలవకపోయినా ఇతనికి వినిపిస్తాయి. వెనకాల వచ్చే శబ్దాలు కళ్ళు లేని అతనికి వినిపిస్తుంటాయి కదా. ఈ అంధుడును ఈ బధిరుడు ఇద్దరు కలిసి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎక్కడికో వెళ్ళారు. వెళ్తుంటే ఏమైంది, ఆ దేవాలయానికి ఇంకా దూరంలో ఉండగానే వీళ్ళు ఒక అడవిలోంచి దాటుకుంటూ వెళ్ళాలి. ఎవరో ఇద్దరు మనుషుల్లాగా కనపడ్డారు. మనుషులు కాదు, వాళ్ళు కనపడ్డారు మొత్తానికి. ఒకడేమో తెగ పాడేస్తాడు. ఎంత కర్ణ కఠోరమైన కంఠస్వరమో చెప్పరాని కంఠస్వరం వాడిది. అక్కడి నుంచి వాడితో ఉన్న ఆడది డ్యాన్స్ చేస్తుంది. ఆ పాటకి తగినట్టుగా అసలు కంటితో చూడలేనంత మహాభయంకర నృత్యం. వీళ్ళిద్దరూ హడిలిపోయారు. ఏమిటి ఈ మోత ఏమిటని, ఈ కళ్ళు లేని ఆయన ఏమిటి ఇదేదో ఎగిరేస్తుంది, ఇదేం డ్యాన్స్ అనేది ఈ చెవిటి ఆయనకి అర్థం కావట్లే. వీళ్ళిద్దరూ ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఒరే ఆ గుడ్డివాడు అన్నాడు, ఎవర్రా వీళ్ళు, ఏమిట్రా నాయన అని గుడ్డెత్తని అడిగాడు. అంధుడు అడిగేసరికల్లా ఈ చెవిటి ఆయన అన్నాడు, ఒరే వీళ్ళు మనుషుల్లాగా లేరురా, కాళ్ళు నేల మీద అంటలేదు, కాళ్ళు అంటలేదు, పిచ్చచాల్లాగా ఉన్నాయి. ఊరికే గబుకు చూస్తే మనం దూరం నుంచి మనుషులు అంటున్నాం కానీ వీళ్ళు మనుషులు కాదు, నేల మీద కాళ్ళు లేవు వీళ్ళకి. అది తెగ పాడేస్తుంది, ఆ పాట చెవులు పగిలిపోతున్నాయిరా అంటున్నాడు గుడ్డైన ఆ మగవాడు పాడే పాటకి. ఇక కళ్ళుండి చెవులు లేని ఆయన ఉన్నాడు కదా, నాకేం వినపడదు కానీ అదేం డ్యాన్స్ రా, ఏమి ఎగురుతుందిరా, కోతిపిల్ల ఎగిరినట్టు, చూడలేక చచ్చిపోతానంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏమనుకున్నారు, ఎవరికైనా పొగడ్తా ఇష్టం, పిశాచాలు మనకు కనపడ్డాయి, మనం చీచీ తప్పుకోండి గిప్పుకోండి అంటే అవి మీద పడి ఏం చేస్తాయో తెలీదు, అందుకని బాగుందంటే సరిపోతుంది. తెలివిగా ఆలోచించారు. ఎంత బాగుందో అంటే సరిపోతుంది. ఏదన్నా తృణవ పణమో ఇస్తే కనీసం ముందు వదిలిపెడతాయి, తృణం ఇవ్వకపోతే పీడా పోయేది, ముందు వదలాలి కదా. అందుకని ఈ గుడ్డ ఆయన ఏం చేశారు, చక్కగా చప్పట్లు కొట్టారు. బాబా ఏం పాట, ఎంత చక్కటి పాట, ఎంత పరమాద్భుతమైన పాట, ఇలాంటి పాట నా జీవితంలో వినలేదన్నాడు. ఆ భయాన్ని పెద్ద గొంతేసుకుని పాడుతున్న పిశాచం టక్కిన పాట ఆపేసింది. ఏమిటి నా పాట అంత బాగుందా అని గుడ్డ ఆయన అన్నాడు. అబ్బో ఎంత చక్కటి పాట అమ్మా, ఎంత చక్కటి పాట, అసలు ఇలాంటి పాట నేను జీవితంలో వినలేదు సోదరా, ఎవరు నువ్వు, మీ దేవురు, ఎక్కడ నేర్చుకున్నావు ఇంత గొప్ప సంగీతం అని ఈయన. ఇక కళ్ళుండి చెవులు లేని ఆయన ఉన్నాడు కదా, శబాష్ అన్నాడు, ఎంత బాగా డ్యాన్స్ చేస్తావు అమ్మా, నాట్య మయూరివి నువ్వు, నీలాంటి మయూరిని నా జీవితంలో చూడలేదన్నాడు. తిరుగులేదు అనేసరికల్లా బాగానే ఉంది. ఇవి రెండు పిశాచాలు మొహాలు చూసుకున్నాయి. కానీ దానికి తట్టింది ఈ పిశాచానికి. ఏం నేను పాట పాడుతుంటే ఒకడే చప్పట్లు కొట్టి నా పాట బాగుందంటాడు, రెండో వాడికి నా పాట నచ్చలేదా, ఒకడే బాగుందన్నాడంటే రెండో వాడికి నచ్చలేదని కదా అని వాడికి ఆ పిశాచానికి డౌట్ వచ్చింది. మగ పిశాచానికి. ఆడపిశాచికి ఏం డౌట్ వచ్చింది, వీడు ఒకడే చప్పట్లు కడుతున్నాడు, వీడేమో పాట బాగుందంటాడు, అంటే నా ఆట నీకు నచ్చలేదా అని రెండోది అడిగింది. అడిగేసరికి వీళ్ళిద్దరు చెప్పుకున్నారు, ఏం చేస్తావమ్మా, పుట్టుగుడ్డి వాడు పాపం, వాడి కళ్ళు కనపడవు, అందుకని నీ డ్యాన్స్ని వాడు చూడలేదన్నాడు. చెప్పాడు తనే, నీ డ్యాన్స్ని నేను చూడలేను, వాడికేమో చెముడు, నా పక్కనున్న వాడికి సంగీతం వినపడదు, నేను సైగ చేస్తాను, వాడికి తట్టి ముందుకెళ్ళు వెనకెళ్ళు చెప్తాను, గట్టిగా చెప్పాలి, వాడికి మామూలు సౌండ్లు వినపడవు, అలవాటుగా నేను మాట్లాడతా కాబట్టి వాడికి తెలుస్తుంది అంతే అని చెప్పాడు. చెప్పేసరికల్లా పిశాచాలు రెండు మొహాలు చూసుకున్నాయి. అయ్యో పాపం, నీకు చెవులు వినపడవు, నీకు కళ్ళు కనపడవా అంటే కనపడవన్నారు. అనేసరికి ఇలా రా నా దగ్గరికి రాని ఏం చేసింది, ఆ డ్యాన్స్ పిశాచం ఉఫ్ అని గాలి, ఒక చల్లటి మంచు లాంటి గాలిని వీడి కళ్ళ మీదకి వాడి చెవుల్లోకి ఊదింది. చిత్రంగా వీడికి కళ్ళు వచ్చేసాయి, వాడికి చెవులు వచ్చేసాయి. ఇతనికి కళ్ళు వచ్చేసినాయి. ఆ గుడ్డతనికి పాపం కళ్ళు తెరుచుకుని కనపడుతుంది. ఆ పిశాచం చేసే డ్యాన్స్ చూడలేక జుట్టు పీక్కుందామనిపించింది. ఈ చెవిట ఆయనకి ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ విషయము బాగా వినపడదు, ఏదో ఒక్కొక్క మాట ఎప్పుడైనా కొంచెం తెలుస్తుంది. ఆ కర్ణ కఠోరమైన గార్ధవ స్వరంతో పాడే సంగీతాన్ని వినలేకపోయాడు. సరే ఎంతో బాగుంది, మళ్ళీ రేపు వచ్చి కలుసుకుంటామన్నారు. అన్నాక ఇద్దరు ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ గుడ్డ ఆయన తడువుకుంటూ ఊళ్ళోకి వెళ్ళటం అలవాటు. కళ్ళు తెరిచి చూస్తుంటే ఎటు వెళ్తున్నాం ఏం వెళ్తున్నాం ఏమీ తెలియటల్లా పాపం. కళ్ళు మూసుకొని నడవటం మొదలుపెట్టాడు. తన ఇంటికి చేరాడు. తలుపు కొట్టాడు. తన తలుపు తెలిసింది. తలుపు తీయంగానే ఒక ఆవిడ ఎదురొచ్చింది. పరమ కురూపి ఆవిడ. ఈయన నిర్ఘాంతపోయాడు. ఈ గుడ్డ అయినా ఇప్పుడు కళ్ళు వచ్చేసినాయి కదా, అమ్మ ఇక్కడ ఒక చింతామణి ఒక ఆవిడ ఉండాలి కదా, ఆవిడ ఏది అని అడిగాడు. నేనేనయ్యా చింతామణిని, మీ ఆవిడ్ని అన్నది. దాన్ని నీకేమిటి కనపడుతున్నానా, నేను నీ కళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయి అని అడిగింది. ఈయనకి ఎంత బాధ వచ్చేసిందో, ఇదేమిటి ఈ కురూపుతోట నేను ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను, అబ్బో దీని మొహం పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేలాగా ఉందిగా, అబ్బో ఈ కురూపితో ఎలా బతకాలరా దేవుడు అనిపించింది. కళ్ళు మూసుకుంటే బాగానే ఉంది, తెరిస్తే చచ్చిపోతున్నాడు.
కళ్ళు చూడలేకపోతున్నాడు. తెరిస్తే భార్య కనపడుతోంది. ఆమెమో పరమ కురుపి, చట్టి ముక్కు, మెల్లకన్ను, పళ్ళు ఎత్తు, గబగబా వంట చేసి పెట్టింది. మొత్తాన్ని నీ కళ్ళు వచ్చేసినాయి, మనం ఎంతో అదృష్టవంతులం, చక్కగా 4 పనులు చేసుకుని బతకచ్చని సంతోషించింది. ఇచ్చేమిటి ఆయన ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. ఎవరితో వస్తున్నా అని మొగస్వరం వినపడింది. ఈయనేమనుకున్నాడు, ఎవరన్నా చుట్టాలు వచ్చారా మన ఇంటికి అని అనుకున్నాడు. మగవాడి గొంతు తెలుస్తోంది. తలుపు తీస్తే వాళ్ళ ఆవిడ నుంచుంది. ఎవరే వచ్చారు మన ఇంటికి అని అడిగాడు. ఎవరు రావటం ఏమిటి, నేనే అని. ఆనంగానే ఈయనకు తెలిసింది, పెళ్ళాం మాట్లాడితేనే మగవాడు మాట్లాడినట్టు ఉంటుంది, ఇదేమిటి నీ గొంతు ఇలా ఉంటుందా అన్నాడు. ఆనంగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటి నీకు వినపడుతోందా, ఎలా వినిపిస్తోంది నీకు అంటే ఓ పిశాచం వరం ఇచ్చింది. ఇక ఆ పెళ్ళాం ఎన్ని కబుర్లు చెప్పిందో మొగుడికి. పెళ్ళైనప్పటి నుంచి మాట్లాడేదామనుకున్న ప్రతి మాట ఇవాళ మాట్లాడేసింది. ఈయనకి చెవులు పీక్కుందామనిపించింది ఆ గొంతు వినలేక. మరి వినలేడు. ఇన్నాళ్ళు తెలియదు అసలు అమ్మాయి కంఠస్వరం అలా ఉంటుందని తెలియదు ఆయనకి. ఇక బిక్కమొహం వేసుకుని ఉన్నాడు. సాయంకాలం అయ్యేసరికల్లా మెల్లిగా లేచి ఆ చిదానందం ఇంటికి వెళ్ళాడు. నిత్యానందం, చిదానందం ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, చెప్పుకున్నారు. పోరి నాయన, మా ఆవిడ గొంతేం గొంతురా, కర్ణ కఠోరంగా ఉంది, మొగ గొంతురా, అది మాట్లాడుతుంటే మొగాడే దాని నోట్లో దూరి మాట్లాడుతున్నట్టుగా ఉంది, నేను వినలేకపోతున్నాను రా అని వీడు. అయ్యో మా ఆవిడ ఎంత కురుపోరా, చూడలేక చచ్చాను అనేసరికి సరే ఏం చేశారు, మన ఇద్దరం వెళ్ళి పోయి పిశాచాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్దామనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికల్లా 2 పిశాచాలకి చెప్పినాయి, ఈ కన్నొద్దు ఈ చెవొద్దు అని చెప్పారు వీళ్ళు, మాకు ఇవ్వద్దు అనేసరికి ఆ పిశాచాలు 2 ఆశ్చర్యపోయినాయి. మరి ఇన్నాళ్ళు నీకు కళ్ళు లేవు, వీడికి చెవులు లేవు, మీతో కాపురం చేయలే వాళ్ళు? ఈ కళ్ళు లేని అతనితో కురూపైతే మాత్రం కళ్ళన్నా లేని వాడితోటి కాపురం చేసింది, ఎంత బాగా చూసుకుంది నేను. కళ్ళు లేని వాళ్ళతో కాపురం అంటే ఎంత కష్టపడాలి వాళ్ళు, అవతల రెండో వాళ్ళు చాలా పని చేయాలి. వీళ్ళ ఇబ్బంది వీళ్ళకు ఉంటుంది, అవతల వాడు ఎక్కువ ఇబ్బంది పడాలి కదా. ఆ అమ్మాయి మరి ఆవిడ మంచితనంతో కదా. ఇప్పుడు చెమిటాయన ఉన్నాడు, ఏం చెప్పినా వినపడదు, ఏ వస్తువు తీసుకురాలేడు, కాగితం రాసిస్తే కానీ కుదరదు, ప్రతిదీ రాసి చూపించాలి. ఎంత చచ్చి ఉంటుంది ఆవిడ పాపం. కానీ మంచి మనసుతోటి నీతో బాగానే ఉంది కదంటే పెళ్ళాలతో కంప్లైంట్ లేదు, ఆవిడ రూపంతో ఈవిడ గొంతుతోటి తప్ప. ఈ 2 పిశాచాలు వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలాగా చిన్న కౌన్సిలింగ్ చేసినాయి అన్నమాట. రూపాలకి స్వరాలకి వాటి వెనకాల వెళ్ళకండి, మనసు వెనకాల వెళ్ళండి. ఆ మనసుతోటే వాళ్ళు ఇంతకాలం మీతో కాపురం చేశారు. మీకు భగవంతుడి లాంటి అవకాశం వచ్చింది, అవకాశం పిశాచాల వల్ల. వీళ్ళల్లో అవయవ లోపం ఉంది, అది సరి అయ్యేసరికి ఎదుటి వారిలో నుంచి లోపాలు వెతుకుతారు. ఎవరైనా అంతే కదా. ఇద్దరు మళ్ళీ బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కాస్త కాళ్ళు చెవి వినపడ్డము, కన్ను కనపడ్డం వచ్చింది కాబట్టి ఏదో కష్టపడి పని చేసుకుని భార్యలతోటి సుఖంగా ఉన్నారు. పిశాచాలు చేసాయి, ఆడే పిశాచం పాడే పిశాచం 2 కలిసి వీళ్ళిద్దరిని సరిచేసినాయి. ప్రతిసారి మన జీవితంలో ఎవరొచ్చి మనని సరిచేస్తారు? పిశాచాల కాలం కాదు కదా. దేవుడు రాడు, దయ్యము రాదు. ఖచ్చితంగా మనని మనం సరి చేసుకోవాలి కదా. మనతో పాటు ఉన్న మన కంపానియన్ని చిన్న బుచ్చితే మన జీవితం ఎలా వెళ్తుంది? ఒక చక్రంతో బండి నడుస్తుందా? ఎక్కడైనా నడవదు కదా. చాణక్యుడు అంత వాడు చెప్పాడు, ఒక చక్రంతో బండి నడవదు. బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి, కావాలి కదా. ఈ 2వ చక్రానికి దానికి ఆ ఇరుసు మధ్యలో పుల్లలు ఉంటాయి, పుల్లలన్నీ నువ్వు విరకొట్టేస్తే అది ఎట్లా నడుస్తుంది? నీతో పాటు చక్రమే ఉంటుంది, అంతే. యాంత్రికంగా వాళ్ళు మీతోటి ఉంటారు. వాళ్ళని సంతోషంగా ఉంచుకోవాలంటే, మనము సమానమైన నడక నడవాలంటే వాళ్ళని చిన్నబుచ్చకూడదు. ఇప్పుడు ఏదైనా వంట రాదు, నేర్చుకోగలరు. అదే అవయవ లోపము, లేకపోతే సౌందర్యం లేకపోవటమో, లావైపోవటమో, బక్కచిక్కిపోవటమో ఏదో ఉంటే దాన్ని ఎట్లా సరి చేసుకోగలుగుతారు? ఏదో కష్టపడతారు, కానీ ఎంత మటుకు మార్చుకోగలరు జయ? కొంత లావుగా ఉంటే సన్నబడగలుగుతారు, కొంత ట్రై చేస్తారు. మళ్ళీ బక్కటి వాళ్ళు ఏవో అవి ఇవి తిని ఒక్క రవ నున్నగా అవ్వగలుగుతారు. అంతేగాని ముక్కు, మూతి, కన్ను, చెవి వాటిని మార్చుకోగలమా? మన వల్ల అవుతుందా? మరి ఒకవేళ మార్చినా మనం అనుకున్నట్టుగా మారుతుందా? అది పుట్టుకరీత్యా వచ్చిన ఎలా మార్చుకోగలుగుతాం? ఎలా మారుతాయి? జుట్టు లేదు, పలసగా ఉంది, లేకపోతే జడ పొడుగ్గా లేదని సరే మార్చుకుంటాం, ఏదో చేసుకొని మార్చుకోగలుగుతాం. ఎన్ని రోజులు ఉంటుంది? అది ఎన్నాళ్ళు ఉంటుంది? వయసు పెరిగే కొద్ది మార్పు వస్తుంది కదా. కాబట్టి వ్యక్తులని చూడాలి, చర్మంపై రంగు కాదు, తోలు కింద ఉన్న మనసును చూడాలి. అది సరిగా లేకపోతే అది వేరే కథ. కానీ బాడీ షేమింగ్కి మాత్రం పాల్పడకూడదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. మీరు వివాహం చేసుకుని కొంతకాలం కలిసి ఉన్న తర్వాత జీవిత రథాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ
ఈ ఒకళ్ళనొకళ్ళు అనుకుని ఎవరి ముందైనా చిన్నబుచ్చుకుని ఆ లోపల ఘాసిగా నొప్పి కలిగించేలాంటి మాటలు ఉంటే మానేస్తే జీవితం బాగుంటుంది. ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే చేయండి.